స్వాతంత్రానికి పూర్వం భారతదేశంలో విద్యను అభివృద్ధి చేయడానికి వివిధ కమిటీలు ఏ విధంగా సూచనలు ఇచ్చాయో ఇప్పుడు చూద్దాం. వుడ్స్ నివేదిక అని కూడా అంటారు. చార్లెస్ వుడ్ ఈస్ట్ ఇండియా కంపెనీ డైరెక్టర్ల బోర్డుకు అధ్యక్షుడు. వుడ్స్ డిస్పాచ్నే వుడ్స్ తాకీద్ అంటారు. భారతదేశంలో ఆంగ్ల విద్య యొక్క మాగ్నా కార్టా అని ఈ వుడ్స్ డిస్పాచ్ని పిలుస్తారు. మాగ్నా కార్టా అనగా హక్కుల పత్రం అనే అర్థం. ఇలా అభివర్ణించిన వ్యక్తి ఎవరంటే హెచ్ఆర్ జేమ్స్ ఆంగ్ల విద్య యొక్క మాగ్నా కార్టాగా అభివర్ణించారు. మాగ్నా కార్టా అంటే హక్కుల పత్రం. వుడ్స్ డిస్పాచ్ కమిటీ సూచనలను ప్రభుత్వం వేటిని గ్రహించి అమలు చేసిందో ఇప్పుడు తెలుసుకుందాం. భారతదేశంలో ప్రతి రాష్ట్రానికి ఒక ప్రత్యేక విద్యాశాఖ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో విద్యాశాఖ ప్రతి రాష్ట్రానికి డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఇన్స్ట్రక్షన్ ఏర్పాటు చేయడం జరిగింది. డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఇన్స్ట్రక్షన్ 1855లో ఏర్పాటు చేశారు. అయితే దీన్ని ప్రస్తుతం డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అని పిలుస్తున్నారు. ఇప్పుడు మనకున్న డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషనే వుడ్స్ డిస్పాచ్ ఫలితం వల్ల వచ్చినదే. భారతదేశంలో ఫస్ట్ టైం ప్రైవేట్ వ్యక్తులు కానీ సంస్థలు కానీ విద్యాలయాలు స్థాపించుటకు మరియు విద్యా సంస్థలకు సహాయం అందించుటకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ పద్ధతిని ప్రోత్సహించబడింది. వీటిని ఎయిడెడ్ స్కూల్స్గా పిలుస్తున్నారు. 1857లో భారతదేశంలో ఒక్కసారిగా 3 విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఎంబీకే మద్రాస్, బాంబే, కోలకత్తా 3 విశ్వవిద్యాలయాలు ఈ కమిటీ సిఫార్సు వల్ల ఏర్పాటు చేయడం జరిగింది. 1871లో విద్యా నిర్వహణ బాధ్యతను పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పచెప్పి ప్రజల నుండి విద్యా పన్నును వసూలు చేయడానికి అవకాశం కల్పించారు. భారతదేశంలో స్థాపించిన మొట్టమొదటి ఉపాధ్యాయ శిక్షణా కళాశాల మద్రాసులో స్థాపించారు. కలకత్తా యూనివర్సిటీ నుండి 1858లో బిఏ ఎగ్జామ్స్ పాస్ అయిన వారు బంకిం చంద్ర చటర్జీ, జారునాథ్ బోస్. గ్రాడ్యుయేట్ ఎగ్జామ్స్ పాస్ అయిన వారు బంకిం చంద్ర చటర్జీ, జారునాథ్ బోస్. 13 మంది రాస్తే అందులో 2 పాస్ అయ్యారు. వాళ్ళే బంకిం చంద్ర చటర్జీ, జారునాథ్ బోస్. వందే మాతరం రచించిన వారే బంకిం చంద్ర చటర్జీ. ఈయన కలకత్తా యూనివర్సిటీ నుండి 1883లో పట్టభద్రులైన తొలి మహిళలు ఎవరు అంటే చంద్రముఖి బాసు, కాదంబిని గంగూలీ. వీళ్ళిద్దరూ 1883లో పట్టభద్రులయ్యారు. ఫ్రెండ్స్, చాలా తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. జై హింద్.